చేసింది చెప్పుకోలేని వారు కొందరైతే చేయనిది కూడా తామే చేశామని చెప్పుకునేవారు మరికొందరు. మొదటి కేటగిరీలో జగన్మోహన్ రెడ్డి పార్టీ వస్తుంది, రెండో కేటగిరీలో చంద్రబాబు పార్టీ వస్తుంది. మనం కేవలం ఒక్క జిల్లాని ఉదాహరణగా తీసుకుందాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు దావోస్కి వెళ్ళారు. అక్కడ శూన్యహస్తాలతో తిరిగి వస్తున్నారు. అసలు ఇంతకుముందు కాకినాడ జిల్లాలో ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్వగ్రామమైన తిను నియోజకవర్గం తొండంగి మండలంలోని ఏవీ నగరంలో కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పరిశ్రమలు ప్రారంభించారు. అలాగే కాకినాడ జిల్లాలో మొత్తం 50,000 కుటుంబాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించేలా పరిశ్రమలను స్థాపించడంతో పాటు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన పాలన వైఎస్ జగన్ది. కానీ ప్రచారం చేసుకోవడం చేతగాక చతికిలబడ్డారు. యనమల రామకృష్ణుడి గ్రామమైన ఏవీ నగరంలో ఆయన ఇంటి వెనుక వైపు కొంత దూరంలో అరబిందో ఆధ్వర్యంలో 3,000 కోట్లతో పరిశ్రమలు నెలకొల్పారు. ఇప్పుడు అక్కడ 2,000 మంది స్కిల్డ్ అన్స్కిల్డ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ పరిశ్రమ స్థానికులకు పెద్ద ఉపాధి కేంద్రంగా మారింది. అలాగే దీనికి సమీపంలో అరబిందో మరో పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది. మొదట విడత నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. ఇక్కడ కూడా వేల సంఖ్యలో ఉపాధి పొందుతున్నారు. కాకినాడ పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే. అంటే డీప్ పోర్ట్ 1,600 ఎకరాల్లో 3,000 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నారు. మరో ఏడాదిలో పోర్టు నిర్మాణం పూర్తయి అందుబాటులో కూడా వస్తుంది. ఇక్కడ ప్రతినిత్యం 1000 మంది పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పుకోవాలి. కాకినాడ సెజలో దివీస్ ఫార్మా పరిశ్రమ స్థాపనకు చంద్రబాబు హయాంలో 500 ఎకరాలు కేటాయించారు. దివీస్ అధినేత చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన మురళి. అయితే పరిశ్రమ స్థాపనకు స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో చంద్రబాబు హయాంలో పరిశ్రమ ఏర్పాటు ఆగిపోయింది. ఆ తర్వాత వైసీపీ హయాంలో దివీస్ అధినేత మురళితో ప్రభుత్వ పెద్దలు చర్చించి పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామని భరోసా ఇచ్చారు. 500 ఎకరాల చుట్టూ ప్రహరీ నిర్మించేలా ప్రభుత్వం దగ్గరుండి పనులు చేయించింది. 2,000 కోట్ల పెట్టుబడితో 3,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో దివీస్ పరిశ్రమ మొదటి విధ నిర్మాణాన్ని పూర్తి చేసుకునే దశలో ఉంది. త్వరలో ఉత్పత్తి కూడా ప్రారంభం ఉంది. కేవలం కాకినాడ జిల్లాలోనే 50,000 మంది కుటుంబాలకు ఉపాధి కల్పించిన జగన్మోహన్ రెడ్డి నిజానికి కోస్తా జిల్లాలో చాలా బ్లూ ఎకానమీ పేరుతో చాలా పోర్టులు, జెట్టీలు, గ్రీన్ఫీల్డ్ పోర్టులు ప్లస్ ఫిషింగ్ హార్బర్లు నిర్మించారు. 10 ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి. అప్పుడు గ్రీన్ఫీల్డ్ 4 నిర్మాణం జరుగుతున్నాయి. ఫిష్ల్యాండ్ సెంటర్స్ అంటే జెట్టీలు 6 నిర్మాణం చేస్తున్నారు. అంటే ప్రజలకు ఏది అవసరమో, మన ప్రభుత్వానికి, మనకు ఆంధ్రప్రదేశ్కు ఉన్న వనరులకు ఏది ఏ రకమైన పరిశ్రమలు ఏర్పాటు కావాలన్న ఒక చక్కని వ్యూహంతో ఆయన ముందుకు వెళ్ళారు. కాకపోతే ఆ వ్యూహాన్ని ప్రజలు గుర్తించలేకపోవడం వల్ల ఆయనను ఓడించారు. ఇప్పుడు తెగ చింతిస్తున్నట్టుగా ఉన్నది అభిప్రాయం. అది ఏదో పంచాయతీ ఎన్నికల్లో ఏమైనా తేలుతుందా లేదా మనకు తెలియదు. కానీ మొత్తం మీద అంటే కులము, ఇతర అంశాలు డామినేట్ చేయటము, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అతిగా సంక్షేమం చేశాడని ఒక ప్రజాభిప్రాయం ఏర్పడటం వల్ల తీరని నష్టం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి కంటే ప్రజలకు తీరని నష్టం జరిగిందని మనం గుర్తించాలి.